హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీక్ లో కూడా మంచి టెక్ అప్డేట్స్ అయితే మేము ముందుకైతే వచ్చేసాను. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మెటా గురించి. అదే మన ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వాళ్ళ పేరెంట్ కంపెనీ ఉంటది కదా, వీళ్ళు ఒక కేస్ స్టడీ అయితే చేసారు అనమాట. ఇందులో తెలిసింది ఏంటంటే ఓవర్ 97% ఇండియన్స్ అనేది రీల్స్ అయితే స్క్రోల్ చేస్తున్నారు అని అయితే తెలిసింది. అండ్ అట్ ద సేమ్ టైం షార్ట్ ఫామ్ కంటెంట్ చూడడంలో వీళ్ళ యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అనేది బాగా వాడుతున్నారు అని అయితే వీళ్ళైతే తెలుసుకున్నారు. బ్రాండ్ ప్రమోషన్స్ కి, అడ్వర్టైజ్మెంట్ కి వీళ్ళ ప్లాట్ఫామ్స్ అనేది బెస్ట్ ప్లేస్ గా మారిందని అయితే వీళ్ళైతే తెలుసుకున్నారు. షార్ట్ ఫామ్ కంటెంట్ లో వీళ్ళ రీల్స్ ఫీచర్ అనేది టీవీస్ ని అండ్ యూట్యూబ్ షార్ట్స్ ని రీప్లేస్ చేసిందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అమెజాన్ నుండి. అమెజాన్ వాళ్ళు ఏఆర్ గ్లాసెస్ అయితే తీసుకురాబోతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే స్మార్ట్ గ్లాసెస్ అని చెప్పొచ్చు. ఇది ఇన్బిల్ట్ కెమెరా, స్పీకర్, మైక్ తో వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ గ్లాస్ కి ఒక సైడ్ డిస్ప్లే అయితే తీసుకొస్తామని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇది 2026 ఎండింగ్ లో గానీ 2027 స్టార్టింగ్ లో గానీ జేహాక్ అనే పేరుతో లాంచ్ చేస్తామని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇది మెటా రేబన్ స్మార్ట్ గ్లాసెస్ ఉన్నాయి కదా, దానికి కాంపిటేటర్ గా అయితే తీసుకురాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ నుండి. గూగుల్ వాళ్ళు జీమెయిల్ లో కొత్త ఫీచర్ అయితే తీసుకురాబోతున్నారు, పర్చేసెస్ ట్యాబ్ అని. దీన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే లైక్ అమెజాన్ లో గానీ, ఫ్లిప్కార్ట్ లో గానీ మనం ఏదైనా కొంటుంటాం కదా, సో మనం ఆర్డర్ పెట్టిన తర్వాత ఆర్డర్ కన్ఫర్మేషన్ అండ్ షిప్మెంట్ డీటెయిల్స్ రిలేటెడ్ మెయిల్స్ వస్తాయి కదా, ఇవన్నీ ఆర్గనైజ్ చేసి ఈ పర్చేస్ ట్యాబ్ లో అయితే ఉంటాయి అనమాట. దీని నుండి మనకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఆర్డర్స్ రిలేటెడ్ మెయిల్స్ అన్ని ఒకే చోట మనం అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మెయిల్ మొత్తం చదవకుండా ఈ రోజు ఏదైనా ప్రోడక్ట్ మనకు వచ్చేది ఉంది అనుకోండి, అరైవింగ్ టుడే అని, లేకపోతే ఫ్రైడే రోజు వచ్చేది ఉంటే అరైవింగ్ ఫ్రైడే అని మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఈ ఫెస్టివల్ సీజన్ లో ఆర్డర్ ట్రాకింగ్ కోసం ఈ ఫీచర్ అయితే బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ నుండి. వాట్సాప్ లో ఒక సూపర్ కూల్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. నార్మల్ గా వాట్సాప్ లో వీడియో కాల్ మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, తెలుసు కదా. ఇంట్లో ఉండి ఫారెస్ట్ లో ఉన్నట్టు, హోటల్లో ఉన్నట్టు అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకుంటారు. కాకపోతే ఇందులో లిమిటెడ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, అందులో ఉన్నాయి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం, మనం మార్చుకుంటాం కదా. ఇప్పుడు ఏ అయితే ఇంక్లూడ్ చేసారు, దీంతో మన కస్టమైజ్డ్ బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి తాజ్ మహల్ అంటే తాజ్ మహల్ దగ్గర వచ్చేసేది, అక్కడ ఉన్నట్టే మనం వీడియో కాల్ అయితే మాట్లాడుకోవచ్చు. ఒకసారి స్క్రీన్ పైన చూపిస్తానో చూడొచ్చు. సో మన ఇమాజినేషన్ కి తగ్గట్టు జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి మనం ఆ లొకేషన్ లో ఉన్నట్లయితే వీడియో కాల్ అయితే మాట్లాడుకోవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే మనం వీడియో కాల్ మాట్లాడేటప్పుడు కాల్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్స్ అనే ఆప్షన్ ఉంటాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. అందులోనే క్రియేట్ విత్ ఏఐ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మనకి ఇష్టం వచ్చిన ప్రాంప్ట్ ఇచ్చేసి ఆ లొకేషన్ లో ఉన్నట్టయితే మనం వీడియో కాల్ అయితే మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ టైం వాట్సాప్ లో వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఈ ఫీచర్ అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కూడా వాట్సాప్ నుండి. వాట్సాప్ పేరెంట్ కంపెనీ ఉంది కదా మెటా, దీనిపైన అయితే కేసు అయితే వేశారు. కేసు ఫైల్ చేసింది వచ్చేసి అటోలా బైక్. ఈయన వాట్సాప్ లో సెక్యూరిటీ హెడ్ గా పనిచేసేవారు. ఈయన చేసిన అలిగేషన్స్ ఏంటంటే వాట్సాప్ లో సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, వాట్సాప్ అండ్ మెటా ఎంప్లాయీస్ యూజర్ డేటా ని ఈజీగా యాక్సెస్ చేయగలుగుతున్నారు అని అయితే ఈయనైతే చెప్తున్నారు. అండ్ రోజు లక్షల అకౌంట్స్ హ్యాక్ అవుతున్నాయని ఈ కంపెనీ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు కదా, ఆయనకైతే తెలియజేశారు. అలాంటిది ఏం లేదని, నా ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నాని జాబ్ లో నుండి అయితే తీసేసారు. దాని తర్వాత ఆటోలో బైక్ కంపెనీ ఐఆర్ అఫీషియల్స్ కి చెప్పినా కూడా సెక్యూరిటీ ఇష్యూస్ పట్టించుకోవట్లేదు, యూజర్స్ కి సేఫ్టీ లేదని కేసు అయితే ఫైల్ చేశారు. రోజుకి లక్షల అకౌంట్లు హ్యాక్ అవుతున్నాయంట. మనం ఎంత సేఫ్గా ఉన్నామో చూడండి. ఇది ఇంకా ప్రూవ్ అవ్వలేదు, అవుతే మాత్రం. సో ఈ ఫ్రెండ్స్, ఈ వీక్ లో వచ్చిన అప్డేట్స్ అయితే. నెక్స్ట్ వీక్ లో వీక్లీ టెక్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.